ఈ వీడియోలో మనం గ్యాస్కి సంబంధించినటువంటి ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలి ఇంటి వద్ద నుంచి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం భారత్ గ్యాస్కి సంబంధించినటువంటి ఈకేవైసీ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ క్లియర్గా. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కానీ మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే సైన్ ఇన్ క్లిక్ చేయండి, లేకుంటే న్యూ యూజర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ యూజర్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి వెబ్ పేజ్ అనేది ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. మనకి న్యూ యూజర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కన్జ్యూమర్ నెంబర్ అనేది అడుగుతుంది. ఈ కన్జ్యూమర్ నెంబర్ అనేది మనకి గ్యాస్ బుక్ మీద ఉంటుంది. ఈ గ్యాస్ బుక్ మీద ఉన్నటువంటి కన్జ్యూమర్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా మనకి ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబరు లింక్ ఉంటుందో ఆ నెంబర్కే ఖచ్చితంగా మనకి మెసేజ్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం కేవైసీ అనేది చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం కేవైసీకి సంబంధించినట్టు అంటే మనకి బుక్ మీద ఉన్నటువంటి కన్జ్యూమర్ నెంబర్ అనేది తర్వాత మనం గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకి మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి ఆ కంటిన్యూ కనుక మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి లాగిన్ అనేది మనకు నెక్స్ట్ మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమడుగుతుందంటే మనకి యూజర్ ఐడిని మనమే క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా పాస్వర్డ్ కూడా మనమే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. మనకి నచ్చినటువంటి యూజర్ ఐడి అనేది మనం పెట్టుకోవాలి, నేమ్ పెట్టుకోవాలి. స్పెషల్ క్యారెక్టర్స్ అంటూ ఏం పెట్టకూడదు మనకి ఇక్కడ, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోండి, ఏ విధంగానైనా పెట్టుకోవచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు ఇందులో. ఈ విధంగా మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. దాని కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయడం అనేది అయిపోతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎప్పుడైతే మనకి క్రియేట్ చేయడం అవుతుందో నెక్స్ట్ లాగిన్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి మనం. ఈ విధంగా మనకి మెనూ అనేది కనిపిస్తుంది. అక్కడ కేవైసీకి సంబంధించినటువంటి ఆప్షన్ మనం కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మనం కేవైసీ పూర్తి చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫారం అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫారం అనేది మొత్తం ఫిల్ చేయాలి మనం. మనకి ఏదైతే ఇక్కడ డీటెయిల్స్ అడిగిందో ఇక్కడ ఫస్ట్ మిస్టరా మిస్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి కింద చూడండి మనకి ఫాదర్ నేమ్ ఒకటి, లేదంటే హస్బెండ్ స్పౌస్ నేము, అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి మదర్ నేము 3 అడగడం జరిగింది. ఈ మూడింటికి కంపల్సరీ మనం ఫిల్ చేసుకోవాలి. ఈ 3 నేమ్స్ అనేది మనం ఫిల్ చేసిన తర్వాత పైన చూడండి మ్యారిటల్ స్టేటస్ అనేది ఆప్షన్ కూడా ఉంది, అది కూడా మనం ఇవ్వాలి. మ్యారీడ్ అయినట్టయితే అంటే ఇక్కడే మనం స్పౌస్ నేమ్, మ్యారీడ్ అయిన వాళ్ళు స్పౌస్ నేమ్ ఇవ్వండి, మ్యారేజ్ కానటువంటి వాళ్ళు ఫాదర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం 2 ఇచ్చుకున్నట్టు కూడా మనకి నో అబ్జెక్షన్, మ్యారేజ్ అయిన వాళ్ళు. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అడ్రస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మన ప్రూఫ్ ఏది సబ్మిట్ చేయాలనేది పైన ఈ గ్రీన్ లింక్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఏమేమి డాక్యుమెంట్స్ మనకి అప్లోడ్ చేసుకోవచ్చో చూపిస్తుంది. మీరు ఏది ఉంటే అది సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆధార్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ అనేది మనం ఇవ్వాలి. మీరు ఇంతకుముందుకు వేరే అడ్రస్ ఉన్నట్లయితే వేరే అడ్రస్ నుంచి ఇప్పుడు మన కొత్త అడ్రస్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయండి. అదే సేమ్ అడ్రస్ అయితే సేమ్ అడ్రస్ అదే ఉంచండి. మీకు ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా అడ్రస్ అంతా 1 by 1 ఫిల్ చేసుకోండి. ఇక్కడ మీ పిన్ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పిన్ కోడ్ కూడా సెలెక్ట్ చేయండి. తర్వాత మనకి ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. ఫోన్ నెంబర్ కూడా మనకి ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి మీరు ఇంతకుముందు ఆప్షన్లో మనకి మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. అప్డేట్ చేసుకున్నట్లయితే మనకి మెయిల్ ఐడి అనేది వస్తుంది, లేకపోతే ఇక్కడ మనం మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ దగ్గర కూడా మనకి డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది. అక్కడ ఆధార్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కింద ఆప్షన్ చూడండి, ఇక్కడ రీజన్ ఫర్ కేవైసీ అనేది ఆప్షన్ అడుగుతుంది. ఈ రీజన్ ఫర్ కేవైసీని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధమైన ఆప్షన్స్ అనేది మనకు చూపిస్తుంది. అడ్రస్ చేంజా, లేకపోతే కేవైసీ నాట్ అవైలబుల్లా, కేవైసీ ఫిల్ చేసి 2 years అవుతుందా, లేకపోతే కన్జ్యూమర్ బ్లాక్ అయిపోయిందా అనేది ఆప్షన్స్ అడుగుతుంది. ఇందులో మీరు ఏదైతే అది టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఏదైతే మనకి ఆప్షన్స్ కనిపిస్తుందో అది అప్లోడ్ కొట్టండి. డాక్యుమెంట్ కొట్టిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అడుగుతుంది. మనకి ఇంతకుముందు మనం ఏదైతే పెట్టుకున్నామో అడ్రస్ సంబంధించినటువంటి ఆధార్ క్లిక్ చేసి ఉంటే ఆధారు, పాన్ అయితే పాను, మీరు ఏ డాక్యుమెంట్ అయితే మీరు పైన ఇచ్చుకుంటారో ఆ డాక్యుమెంట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసేసి డాక్యుమెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే డాక్యుమెంట్ అనేది పక్కన అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి నో ఫైల్ ఫౌండ్ అనేది పడ్డది. మళ్ళీ ఒకసారి అప్లోడ్ అనే ఆప్షన్ని
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వ్యూ డాక్యుమెంట్, డిలీట్ డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ సబ్మిట్ అయింది కాబట్టి సబ్మిట్ నొక్కేసిన తర్వాత ఈ విధంగా మనకి రిక్వెస్ట్ ఐడి అనేది వస్తుంది. ఈ రిక్వెస్ట్ ఐడి వస్తే మనకి కేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు. ఈ కేవైసీ సులభంగా అనేది ఇంటి వద్ద నుంచే మనం చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి, అదేవిధంగా మీకు ఉన్నటువంటి సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పక రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది.